రోమ్ రోమ్ భాయ్యో. లేటెస్ట్ గా వచ్చిన తండేల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాగ చైతన్య గారు ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అంటూ ఏమంటారో చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, తండేల్ సినిమాకి వైజాగ్ లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి, లేకపోతే నా పరువు పోతుంది ఇంట్లో. ప్లీజ్. నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్దాం. రీసెంట్ గా రిలీజ్ అయిన కన్నప్ప మూవీలో నుంచి ప్రభాస్ న్యూ లుక్ రుద్ర పోస్టర్ చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. అయితే సోషల్ మీడియాలో ఒక ఆర్టిస్ట్ హర్ష అని అతను ఆ పోస్టర్ లుక్స్ ఇలా ఉంటే బాగుంటుంది అంటూ ఒక స్కెచ్ డ్రా చేశారు. మీరు చూడండి. లేటెస్ట్ గా కన్నప్ప పోస్టర్ లో ప్రభాస్ గారి లుక్ చూసి చాలా బాధేసింది. ఆయన సరిగ్గా వీళ్ళు చూపించలేకనో లేక ఏదో ఒకటి క్రియేట్ చేసి పెట్టేద్దాం అనే చులకనగానో చేసి పెట్టడం జరిగింది. నేను ప్రభాస్ గారిని కన్నప్ప క్యారెక్టర్ అనే ఫీలింగ్ తీసుకుని ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఊహించుకొచ్చిన స్కెచ్ గీశాను. ఇలా బహుశా ఈ స్కెచ్ అందరికి నచ్చకపోవచ్చు, కానీ అభిమానిగా ఈయన ఇలా కనిపిస్తే బాగుంటుందేమో అనే ఒక ఫీలింగ్ లో ఈ స్కెచ్ వేయడం జరిగింది. మన బాహుబలి ప్రభాస్ గారి మూవీస్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ విషయం ఏంటంటే ఆయన సినిమాల్లో లుక్స్ ని ఎలా పడితే అలా క్యారెక్టర్ డిజైన్ చేసి పెట్టేస్తున్నారు. ప్రభాస్ గారిని ఉపయోగించుకొని సినిమాలు తీసే క్రమంలో అభిమానులు ఏం చేసినా చూస్తారులే, ఎలా ఉన్నా చూస్తారులే అనే ఒక చిన్న చులకనాభావం వల్ల మన అభిమానుల నటులను ఘోరంగా వాడుకొని సినిమాలు ప్రమోట్ చేస్తున్నారు. క్యారెక్టర్ డిజైన్ అనే పేరుతో ఈ సినిమాలు ఈయన ఇలానే ఉండాలి అనే ఒక రూల్తో అర్థం పర్థం లేని క్యారెక్టర్స్ డిజైన్ చేసి కాస్ట్యూమ్ డిజైన్ చేసి నిజంగా ఒక మనిషి యొక్క స్టార్డమ్ లుక్ డ్యామేజ్ చేస్తున్నారు. అది చూసి ఒక ఆర్టిస్ట్ నాకు చాలా బాధేస్తుంది. నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. ఒక పర్సన్ చైనీస్ వెబ్సైట్ నుంచి డ్రిల్ మెషిన్ ఆర్డర్ పెడితే ఆయనకు డ్రిల్ మెషిన్ ది ఒక పిక్చర్ ప్రింట్ అయి ఉన్న పేపర్ వస్తుంది. అవును, యుఎస్ నుంచి ఒక మనిషి $40 పెట్టి ఆన్లైన్ లో అలీ ఎక్స్ప్రెస్ మార్కెట్ లో నుంచి ఒక డ్రిల్ మెషిన్ కోసం ఆర్డర్ పెడతాడు. అయితే ఆయనకు డెలివరీలో జస్ట్ దాని ఫోటో వస్తుంది. ఆయన ఫ్రస్ట్రేషన్ లో వచ్చి రీఫండ్ కోసం అప్లై చేస్తాడు, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఇంకా ఏం రిప్లై అయితే రాలేదు. నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. ఒక షాకింగ్ న్యూస్. ఉత్తరప్రదేశ్ నుంచి దిగ్విజయ్ సింగ్, విజయ్ సాహు, హరిరామ్ కోరి అనే ఈ ముగ్గురు ఒక దళిత్ ఉమెన్ ని బ్రూటల్ గా గ్యాంగ్ చేసి ఆమె రిబ్ కేజ్ 24 రిబ్ బోన్స్ లో నుంచి 14 రిబ్ బోన్స్ ని ఎరగొట్టి కళ్ళను పీకేస్తారు. ఒక పెద్ద స్టిక్ ని ఆమె ప్రైవేట్ పార్ట్ లో ఇన్సర్ట్ చేసి గంట సేపటి వరకు దారుణంగా టార్చర్ చేసి చంపేస్తారు. ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ 2 months కింద ఏదో మ్యాటర్ లో ఈ దిగ్విజయ్ సింగ్ ని కొడతాడు. దాంతో रिवेंज తీసుకోవడానికి ఇలా చేస్తాడు. अयोध्या में दलित युवती की हत्या के खुलासे का पुलिस ने दावा किया है. मामले में पुलिस ने 3 युवकों को गिरफ्तार किया है. मुख्य आरोपी उसी गांव का दिग्विजय सिंह उर्फ बाबा है. पुलिस सूत्रों के मुताबिक आरोपी दिग्विजय का युवती के पिता के पास आना जाना था. 2 महीने पहले युवती के भाई ने दिग्विजय को पीटा था. बदला लेने के लिए उसने युवती की हत्या कर दी. एसएसपी राजकरण नैयर ने बताया कि पूछताछ में तीनों आरोपियों ने अपना जुर्म स्वीकार किया है. నెక్స్ట్ ఒక ఫ్యాక్ట్ ఉంది. ఇయాల రేపు ఏది తిన్నా తొందరగా డైజెస్ట్ అయితలేదు కదా. మీలో ఎవరైనా భోజనం 10 minutes లోపల కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటే ఇది జాగ్రత్తగా వినండి. 10 నిమిషాలలో తిండి కంప్లీట్ చేసే వాళ్ళ డైజెషన్ లో ఇబ్బందులు ఏర్పడతాయి. మన బాడీకి కావాల్సిన పోషకాలు న్యూట్రియంట్స్ సరిగ్గా అందవు. ఇది గ్యాస్ సమస్యలు ఇంకా గుండెలో మంటకు కారణం కావచ్చు. ఫాస్ట్ గా భోజనం చేస్తున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ట్రాక్ ఇంకా బ్రెయిన్ మధ్య కనెక్షన్ డిస్టర్బ్ అయి కడుపు నిండిపోయిన సిగ్నల్స్ ను లేట్ గా పంపిస్తుంది బ్రెయిన్. దాంతో ఇంకా తినాలి అని అనిపిస్తుంది. అందుకే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మనకు నచ్చింది తినేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంది కదా, ఇంకొకసారి వేసుకుని తినొచ్చని అనిపిస్తుంది. కానీ ఆ లాస్ట్ కి కొంచెం తిన్న తర్వాత కడుపు ఫుల్ గా టైట్ అయిపోతుంది కదా. అందుకే సరిపోయినంత తినండి, మెల్లగా తినండి. ఇట్లా మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ చేయండి. చలో మళ్ళా ఈ రోజుకు ఇంతే. రేపు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, బాయ్.